మా రూటే సపరేట్. ఏది గుడ్డిగా నమ్మం. ఏఐతో నిగ్గు తేలుస్తాం. ఫైనాన్షియల్ స్టెబిలిటీయే ముఖ్యం. బంధాలు, బంధుత్వాలు, సాంప్రదాయాలు ఏవి పట్టించుకోం. ఇవి ప్రస్తుతం జెన్జీ నుండి వినిపిస్తున్నటువంటి మాటలు. ఇంతకీ అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకప్పుడు యువత పని, భక్తి, మతం, సాంప్రదాయాలు, బంధాలు, ఉద్యోగాలు వంటి ప్రతి విషయాన్ని పెద్దల నుంచి వారసత్వంగా స్వీకరించి అనుసరించేది. కానీ నేటి జెన్జీ అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తుంది. ప్రతి విషయంలోనూ కొత్తగా వెతుకుతుంది. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మడానికి ఆసక్తి చూపడం లేదు. విషయం ఏదైనా, చెప్పింది ఎవరైనా తమకంటూ ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని, వైఖరిని ఏర్పరచుకుంటున్నది. తమ ఆలోచన పరిధికి, ప్రాక్టికాలిటీకి సరిపోలితేనే తప్ప దేనిని అంతగా ఈజీగా అంగీకరించడం లేదు. కాలంతో పాటు వచ్చినటువంటి మార్పులు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, ఏఐ వంటివి అందుబాటులోకి రావడం జెన్జీ ఆలోచన విధానాన్ని మూలాల నుంచి మార్చేస్తుంది. ఏదైనా విషయంపై సందేహం వస్తే నేటి యువతి యువకులు వెంటనే చాట్‌జీపీటీ, మెటా, ఏఐ, జెమినీ ఏఐ వంటి టూల్స్లో వెతికి నిజాలు తెలుసుకుంటున్నారు. వీలున్నప్పుడు పుస్తకాలు కూడా చదువుతున్నారు. దీంతో యువతలో నాలెడ్జ్, కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అందుకే పని, సంబంధాలు, డబ్బు, మతం, కుటుంబ విషయాల్లో పాత తరాలకు భిన్నంగా ఎంపికలు చేస్తున్నారు. తమకు సౌకర్యంగా, సమంజసంగా అనిపిస్తేనే స్వీకరిస్తున్నారు. లేదంటే నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారు. సాంప్రదాయ మార్గాలను గుడ్డిగా ఫాలో అవ్వడం ఈ తరానికి అస్సలు నచ్చట్లేదు. నచ్చకపోయినా ఒకే ఉద్యోగానికి పరిమితం అవ్వడం, లేదా నచ్చితే సింపుల్గా వదిలేయడం వంటివి చేయడం లేదు. అలాగే త్వరగా పెళ్లి చేసుకోవడం, ఇల్లు కొనడం, లేదా పిల్లల్ని కనడం వంటి విషయాల్లో సమాజం రుద్దే నియమాలను వీరి తీరు అస్సలు పట్టించుకోవట్లేదు. జీవితంలో పెళ్లి, సాంప్రదాయాల కంటే స్కిల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే ఒకే చోట ఆగిపోకుండా తరచూ ఉద్యోగాలు మారడం, సైడ్ హజిల్ చేయడం, కొత్త టాలెంట్ ఆధారిత మూలాలను ఎంచుకోవడం డెఫినెట్గా కనిపిస్తుంది. సంజీలో ఈ మార్పు అకస్మాత్తుగా రాలేదు. పెరిగినటువంటి ఇండ్ల ధరలు, ఆర్థిక అనిశ్చితి, వేగంగా మారుతున్నటువంటి టెక్నాలజీ వారిని ఆచరణాత్మకంగా ఆలోచించేలా చేశాయి. సంపాదనలో సింహభాగం ఇండ్ల అద్దెలు, రోజువారీ ఖర్చులకే సరిపోతుండడంతో పెళ్లి, ఇల్లు కొనడం, కుటుంబ బాధ్యతలు వంటి నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు. డెలాయిట్ వంటి అంతర్జాతీయ సర్వేల ప్రకారం సగం కంటే ఎక్కువ మంది జెన్జీ యువత ఆర్థిక కారణాల వల్లే జీవితంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపింది. సోషల్ ఎక్స్పెక్టేషన్స్కు అతీతంగా ఆలోచిస్తున్నది ఈ తరం యువత. చదువుకుంటున్నటువంటి యువతి యువకులు దేనిని గుడ్డిగా నమ్మడం లేదు. మతం, విశ్వాలు, పుట్టుక, ప్రకృతి నియమాలపై శాస్త్రీయ దృక్పథంతో సమాధానాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో మతం అనేది మానవ నిర్మిత భావన మాత్రమేనని, అది ఖచ్చితంగా పాటించాల్సిందైన చట్టం కాదని భావిస్తున్నారు. మూఢనమ్మకాలకు స్వస్తి పలుకుతున్నారు. అనేక విషయాల్లో తమ కుటుంబాలను సైతం ప్రభావితం చేస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతత, ఆర్థిక భద్రతలకు జెన్జీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం లేకపోతే సాంప్రదాయ జీవితాన్ని గడపడం కూడా కష్టమని భావించి అనుభవాల ఆధారంగా అడుగులు వేస్తుంది. మొత్తానికి గత తరాలతో పోలిస్తే నేటి జెన్జీ రూటే సపరేటు. వారి ఆలోచనల్లో స్పష్టత ఉంది, ఎంచుకునేటువంటి మార్గంలో ఆత్మవిశ్వాసము ఉంది. అయితే లేటెస్ట్గా ఇప్పుడు నో ఎక్స్ట్రా మైల్ అనేటువంటి పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇటీవల యువ ఉద్యోగుల్లో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ట్రెండ్ ఇది. కార్పొరేట్ సంస్థలోని పని విధానంలో ఉండేటువంటి గో ద ఎక్స్ట్రా మైల్ ట్రెండ్కు కౌంటర్గా జెన్జీ దీన్ని క్రియేట్ చేసిందని చెబుతుంటారు. నిజానికి ఒక పనిలో సాధారణంగా చేయవలసినటువంటి దానికంటే ఎక్కువ కష్టపడి పనిచేయడాన్ని గో ద ఎక్స్ట్రా మైల్ అంటుంటారు. కార్పొరేట్ సంస్థల్లో ఈ ట్రెండ్ ఇప్పటికీ ఉంది. అయితే దీనిని పాత తరం వారు మిలియన్స్లలో కొందరు ఫాలో అవుతున్నప్పటికీ జెన్జీ మాత్రం అస్సలు ఇష్టపడట్లేదు. అంటే తమ జాబ్ని మించి అదనపు పని గంటలు పనిచేయడానికి ఇష్టపడట్లేదట. పైగా నో ఎక్స్ట్రా మైల్ అంటూ నిర్మోమాటంగా చెప్పేస్తుంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా పేరుతో ఓ సంస్థ నిర్వహించినటువంటి అధ్యయనం కూడా జెన్జీ ఉద్యోగులు తమ బాధ్యతలు నెరవేర్చడంలో ముందుంటున్నారని తెలిపింది. కానీ అదనపు బాధ్యతలు, పనులు చేయడానికి మాత్రం ముందుకు రావటం లేదు. అదనపు చెల్లింపులు ఉన్నప్పటికీ ఓవర్ టైం చేసేందుకు మొగ్గు చూపటం లేదు. ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచన ఎందుకు కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల ప్రపంచవ్యాప్తంగా 63% సంస్థలు జెన్జీ ఉద్యోగుల్లో అదనపు ప్రయత్నాలు తగ్గుతున్నట్లు వెల్లడించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వర్క్ ఫోర్స్లో జెన్జీ వాట పెరుగుతున్నప్పటికీ హజిల్ కల్చర్, బర్న్ అవుట్ గ్లోరిఫై చేయడాన్ని ఈ తరం మానేస్తూ తమకు నచ్చినట్లు నడుచుకునేటువంటి నో ఎక్స్ట్రా మైల్ను ఫాలో అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి జెన్జీ పూర్తిగా భిన్నం అనడానికి ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మరి ఇప్పుడున్నటువంటి జెన్జీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.